చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని బీజేపీ మునిగిపోయే నావ అంటూ కూడా పిలుపునిచ్చారు. స్వయంగా పేర్లు సైతం ప్రకటించి తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి సైతం అందరూ తిరిగి కాంగ్రెస్లో చేరుతారని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాక గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి చేరుతారు. అడ్డాలకు సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. హైకమాండ్ అంచనాలు అందుకున్నారని కూడా భావిస్తున్నట్లు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు సహకరించిన పార్టీ పెద్దలకు ఇక బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి బండి సంజయ్ ఈరోజు రాజీనామా చేయడం, వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత కట్టబెడుతూ కేంద్ర పార్టీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కొంత సంచలనమైన అంశాలు, కొంత బాధాకరమైన అంశాలు కూడా దాంతో పొందుపరిచారు. పార్టీ కోసం తాను శక్తివంతంగా కూడా కృషి చేశాను. పార్టీ అభివృద్ధికి అంటే జాతీయ పార్టీ ఏ స్థాయిలో తనను ఊహించి బాధ్యత కట్టబెట్టిందో ఆ స్థాయిలో తాను పనిచేశాను. తనకు కట్టబెట్టిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేశాను అని చెబుతూనే తాను చేసే పనులు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు
కలిగి ఉంటే దాన్ని క్షమించాలి. ఆ ఇబ్బందులు కానీ ఆ పొరపాట్లు కానీ తాను తెలిసి చేయలేదు, తెలియకుండా జరిగితే జరిగి ఉండవచ్చు అని చెప్పేసి బండి సంజయ్ చేస్తూనే తన వల్ల ఇబ్బందులకు గురైన వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డట్టుగా అనుకున్న వాళ్ళని క్షమించాలని కూడా కోరారు. పార్టీలో తాను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను, కింది స్థాయి కార్యకర్త నేను. అట్లాంటి కార్యకర్తకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ జాతీయ పార్టీ తన పైన ఉంచిన నమ్మకాన్ని నేను ఏమాత్రం వమ్ము చేయలేదు, ఎక్కడ ఎవరిని ఏ రకమైన ఇబ్బందులకు కావాలని గురి చేయలేదు. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేశాను. ఆ నేపథ్యంలోనే కొంతమంది ఇబ్బందికరంగా అనిపించి ఉండవచ్చు అని కూడా కొంత నర్మగరటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా ఆయన ట్వీట్ లో చేశారు. మొత్తంగా చూస్తుంటే బండి సంజయ్ ఆ తప్పించడం కూడా కొంతమంది తప్పుపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై వాళ్ళు స్పందించకపోయినప్పటికీ బండి సంజయ్ని ఇప్పటికిప్పుడు తప్పించడం సరైనది కాదన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తుంటే వివేక్ వెంకటస్వామి కానీ మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఇట్లా వీరందరూ కూడా బండి సంజయ్ని తప్పించకుండా ఉండే బాగుండేది అనేది వాళ్ళు వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేవలం 4-5 నెలల ఎన్నికలు ఉన్నాయి రాష్ట్ర అసెంబ్లీ. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అంటే బీఆర్ఎస్ మీద దూకుడుగా వెళ్ళినటువంటి బండి సంజయ్కి ముంగటి కాళ్లకు పగ్గాలు వేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి వారు అభిప్రాయపడ్డారు. అంటే వారు తమలో ఉన్నటువంటి ఆవేదన కేవలం పార్టీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసిన వారు స్పష్టం చేశారు. మరోవైపు విజయశాంతి కూడా పార్టీ జాతీయ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా స్పష్టమవుతా ఉంది. కారణం ఏంటంటే ఉద్యమ సమయంలో నేను కూడా పనిచేశాను, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తాను కూడా శక్తివంతం లేకుండా కృషి చేశారు. అయినప్పటికీ తన పార్టీ గుర్తించలేదని చెప్పారు. నిన్న అంటే రఘునందన్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి విజయశాంతి చేసి ఉండవచ్చు అని చెప్పేసి కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు వివేక్ వెంకటస్వామి ఆయన కూడా కొంతకాలంగా పార్టీలో పనిచేస్తున్నారు, కీలక బాధ్యత కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. గడిచిన వారం 10 రోజులుగా వివేక్ వెంకటస్వామి ఢిల్లీలోనే ముఖం వేసి జాతీయ నాయకులందరూ కలిసి రైట్ కృష్ణమూర్తి. కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేత మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. తిరిగి కాంగ్రెస్లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడిన నేతలంతా తిరిగి చేరాలని, అలాగే బీజేపీ మునిగిపోయే నావాని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా పేర్లు సైతం ప్రకటించి తిరిగి పార్టీలో చేరాలని కూడా ఆహ్వానించారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి సైతం అందరూ తిరిగి కాంగ్రెస్లో చేరుతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక గత కొన్ని రోజులుగా రాజకీయ మార్పుల్లో రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి చేరుతారని కూడా ప్రచారం జరుగుతుందని చెప్పారు. దీనిపై మీరేమంటారు? ఎస్ కృష్ణమూర్తి చెప్పండి. కరెక్టే. అంటే ఇటువైపు బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడం, కిషన్ రెడ్డి ఈ కొత్తగా నూతన అధ్యక్షుడిగా బాధ్యత అప్పగించడం, ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ గత కొంతకాలంగా అటు బండి సంజయ్ వైఖరా లేదా బీజేపీ జాతీయ నాయకత్వం పైనే ఆయన అసంతృప్త అన్నది స్పష్టంగా తెలిసినప్పటికీ ఆయన కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటూ ఉన్నారు. కాంగ్రెస్ లో చేరుతాను అన్న సంకేతాలను కూడా అక్కడక్కడ ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అంటే ఇటు బీజేపీలో శరవేగంగా పరిణామాలు మారుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఈటల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో వెళ్ళి అక్కడ వాళ్ళతో మీడియా అని తెలుస్తారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం అంటే ప్రస్తుతం అధ్యక్షుని మార్పు జరిగింది, రాజగోపాల్ రెడ్డి ఏదైతే కొంతకాలంగా కోరుతా ఉన్నారో అవన్నీ కూడా పార్టీలో క్రమక్రమంగా మార్పు కోసం ఇతరులకు కూడా కీలక బాధ్యత అప్పగించారు. ప్రచార కమిటీ మొత్తానికి పార్టీ ప్రచార వ్యవహారాలను ఆయనకు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా వచ్చింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ మారకపోవచ్చు, ఆయన అంటే స్నేహపూర్వకంగా కావచ్చు అని చెప్పారు. ఇదే అంశాన్ని కూడా ధర్మపురి అరవింద్ దగ్గర ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పారు, నేను కూడా చాలా మంది రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులకున్న పరిచయాలు వేరు, మిత్రత్వం వేరు,
బంధుత్వం వేరు. ఆ క్రమంలో కలిస్తే కలిసి ఉండవచ్చు. ఆయన పార్టీ మారబోరని చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కొంతకాలంగా అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకత్వం మీద, బీజేపీ పార్టీ పైన కొంత అసహనంతో ఉన్నారు. మునుగోడులో తన నిండా ముంచినటువంటి బీజేపీ ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. తన పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద, ఇతరుల వద్ద, పార్టీ కార్యకర్తల వద్ద, తన అనుచరుల వద్ద కూడా ఆయన వాపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించినటువంటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాని, నడ్డా గాని ఆయనతో మాట్లాడి కొంత ఒప్పించినా తెలుస్తుంది. మరి తాజాగా కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరారు. ఆయనతో మాట్లాడడం అనేది అంటే రేవంత్ రెడ్డితో కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత సఖ్యత లేదు. పార్టీని వీడే ముందు రేవంత్ కోమటిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరి మీద కొన్ని గ్యాప్ ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డితో సహా మిగతా వాళ్ళంతా రావాలి, అవసరమైతే నేను మెట్టు దిగుతాను, నా గురించి కాకుండా పార్టీ కోసం రావాలి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామని చెప్పి పిలుపునిచ్చారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డిని కలిసేందుకు శ్రీనివాస్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, లేదంటే శ్రీనివాస్ రెడ్డి ద్వారా నేరుగా రాహుల్ గాంధీని కలిసి చేరేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారా, కాదంటే ఇటీవల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చర్చించేందుకు వెళ్లారా అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డిని సంప్రదించిన ప్రయత్నం ఆయన అందుబాటులో లేరు. ఎందుకోసం వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే విషయంలో రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారు రైట్ కృష్ణమూర్తి, ఇక బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పించడంతో ఇక ఆ పార్టీలో ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయశాంతి కానీ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కానీ, జితేందర్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బండి సంజయ్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే విజయశాంతి కీలక కామెంట్ చేశారు. ఉద్యమంలో తాను కూడా ఉన్నానని, తనను కూడా గుర్తించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనను కూడా హైకమాండ్ గుర్తించడం లేదనే అసంతృప్తిలో విజయశాంతి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మాజీ ఎంపీ వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక వీరంతా పార్టీని వీడుతారా లేక అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీలో క్యాడర్ పెరగడానికి కృషి చేసినటువంటి బండి సంజయ్ని బాధ్యతల నుంచి తప్పించడంపై వీరు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరంతా పార్టీని వీడి మళ్ళీ సొంత గూటికి చేరుతారా లేక హస్తం బాట పడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది. దీనిపై ఏమంటారు కృష్ణమూర్తి మీరు? ఖచ్చితంగా బీజేపీలో నిన్నటి వరకు బండి సంజయ్ మార్చాలి అంటూ ఒక వర్గం కొంత ప్రయత్నం చేసింది. ఆ వర్గం పై చేయి నిలిచింది ప్రస్తుతానికి. అంటే జాతీయ పార్టీ బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వడం అనేది ఏదైతే బండి సంజయ్ మార్చాలి అని కోరో వాళ్ళ పై చేయి మారింది. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు మీరు అన్నట్టుగా ఇటు విజయశాంతి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మిగతా నాయకులు కూడా కొంత అంటే బండి సంజయ్ని ఈ సమయంలో మార్చడం ఏంటి, ఎలక్షన్ టైంలో మార్చడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి, కొత్తగా ప్రయోగాలు చేయడమే. కాబట్టి ఇది మార్చకుంటే బాగుండేది. కేసీఆర్ ను బలంగా ఢీకొట్టాలి, బలంగా ఎదుర్కోవాలి అని ప్రస్తుతం పార్టీ ఆ యోజన చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇలా మార్చడం ఏంటని చెప్తా ఉన్నా. అయితే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసే వలన మరో రకంగా ఉంది. ఇటు కిషన్ రెడ్డి, అటు ఈటల, ఇక్కడ బండి సంజయ్, ఇటు లక్ష్మణ్, ఈ నలుగురు అంటే కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక చెందిన వాళ్ళు, మిగతా ముగ్గురు బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ కానీ, ఈటల రాజేందర్ కానీ బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ రెండు వర్గాలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు కొంత జాతీయ పార్టీ కసరత్తు చేసింది. ఆ కసరత్తులో భాగంగానే కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరికి ఎటువంటిది లేదు. వాళ్ళు అనుకున్నప్పుడు తాత్కాలికంగా కొంత వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యి ఆ రకంగా చెప్తూ ఉంటారు, కానీ క్రమక్రమంగా అవన్నీ సర్దుకుంటాయని చెప్తా ఉన్నారు. మరోవైపు బండి సంజయ్ తో కూడా కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ పైన కూడా చర్చించడం మనకు తెలుస్తా ఉన్నది. అయితే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోదు అంటే పార్టీకి రాజీనామా, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జాతీయ పార్టీ బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ఏమన్నా హామీ ఇచ్చిందా అన్న విషయంలో ఆరా తీస్తా ఉన్నారు. అసలు హుటాహుటిన అంటే వెంటనే అంటే పరిణామాలు కొంతకాలంగా బీజేపీలో మార్పు జరుగుతున్నప్పటికీ కొంతమంది నెల, 2 నెలల, 3 నెలలుగా సంజయ్ నాయకత్వంలో నాయకత్వం మార్చాలి, సంజయ్ని అధ్యక్షులను తప్పించాలని కోరుతున్నప్పటికీ
హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఏంటనే విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. వారం రోజుల్లోనే అంటే మొత్తం మార్పు అంతా కూడా ఒక వారం రోజుల్లోనే మొత్తగా మార్చేసి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరో పదవిని కట్టబెట్టడం అనేది అంటే దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి, కేంద్ర పార్టీ అసలు వ్యూహం ఏంటి? 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. వరంగల్లో బహిరంగ సభకు పార్టీ యంత్రాంగం సన్నద్ధం అవుతా ఉన్నది. పార్టీ నేతలందరూ కూడా వరంగల్ సభ మీద దృష్టి పెట్టారు. అంటే ప్రధానమంత్రి మోడీ సభ పూర్తయిన తర్వాత మార్చినా కొంచెం బాగుండేది. ప్రధానమంత్రి వచ్చిన సందర్భం రైట్. కృష్ణమూర్తి, అసంతృప్తి నేతలంతా కూడా మిగతా పార్టీలో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వారి సొంత గూటికి వెళ్ళం కానీ మిగతా పార్టీలు ఇప్పుడు రేసులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలకు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం. అంటే ఒకటి ప్రచార కమిటీ బాధ్యతలు, ఈ కమిటీ మొత్తానికి కూడా ఈయన అంటే ఎన్నికల ప్రచారం బాధ్యతలు అన్నిటి కూడా ఈటల రాజేందర్ పెట్టిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గాని, జితేందర్ రెడ్డి గాని, విజయశాంతి వీళ్ళని ప్రచార కమిటీలో కీలక బాధ్యత అప్పగించేందుకు ఈటలకు అవకాశం ఉంది. ఈటల ద్వారా వారిని ఒప్పించి రేపల్లో ఈటల కాలికి బలపం కట్టుకొని ఆయా నాయకుల ఇళ్లకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు. తెలుసా అంటే రాజగోపాల్ రెడ్డి ఇంటికి కానీ, విజయశాంతి ఇంటికి కానీ, మరోసారి జితేందర్ రెడ్డి నిన్న వెళ్ళారు. అయినా కానీ మరోసారి జితేందర్ రెడ్డికి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి, వాస్తవానికి కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా ఈటలకు మద్దతుగానే నిలిచారు మొదట్లో. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ బండి సంజయ్ వైపు మళ్ళీగా తెలుస్తా ఉన్నది. అయినప్పటికీ ఈటల తనకంటూ ఒక వర్గం లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తానని అటు సంజయ్ మార్పు కోరుతూనే సరే అనేక సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ ను ఓడించడమే నా లక్ష్యం, కేసీఆర్ ఓటమి చూడడమే నా ధ్యేయం అని అనేక సందర్భాలు పడ్డారు. అంటే ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కేంద్ర కీలకమైన పదవిని, కీలకమైన బాధ్యత ఆయన ఉంచింది. కాబట్టి వీళ్ళకు కూడా తనదైన శైలిలో రాజకీయాలు నడిపి కానీ వీళ్ళందరినీ ఒప్పించి మెప్పించి పార్టీ ఆ కోణంలో కొంత ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. రైట్. ఇక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. జరిగింది.